నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. పిఠాపురంలో పవన్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వంగా గీతను సైట్ చేసి ఆమె ప్లేస్లో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుంచే ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని రంగంలోకి దించి పవన్ను కట్టడి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. గోదావరి జిల్లాలపై పట్టు సాధించేందుకు జనసేనాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మరో 3 టర్ములు రావాలని కలలు కంటున్నారు. అటు వైసీపీ కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూనే గతంలోనే చేసిన తప్పులు మళ్లీ జరగకుండా జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. జగన్ ముద్రగడపైనే అపార నమ్మకం పెట్టుకున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. వాటిని క్యాష్ చేసుకునేందుకు ముద్రగడ కుటుంబాన్ని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వంగా గీతను పిఠాపురం నుంచి వేరే సెగ్మెంట్కు పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమె కూడా పిఠాపురం నుంచే వేరే చోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. పిఠాపురంలో మాత్రం వంగా గీత అవుట్ అయినట్లే అంటున్నారు. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీనే ఈసారి రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టాలని జగన్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ బంపర్ మెజార్టీతో గెలిచారు. దాదాపు 70,000కు పైగా మెజార్టీతో వార్ వన్ సైడ్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ కీలకమైన నేతగా పవన్ ఎదిగారు. అలాంటి ఒక శిఖరాన్ని ఢీకొట్టాలనే ధైర్యం చేయడం, అది కూడా ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల ముందే ప్లాన్ చేయడం పెద్ద సాహసమని చెప్పాలి. చూడాలి మరి పిఠాపురంలో వైసీపీ వేస్తున్న స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది.